ఓం నమ శివాయ ఛానల్ కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం జూన్ 25వ తారీఖు బుధవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కుంభరాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి, ఒక పెద్ద సమస్య తీరుతుంది. దినఫలాల్లో శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. ఎటువంటి అనుకూల, ఎటువంటి ప్రతికూల మీకు కనిపిస్తున్నాయి అనేది ఈ రోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గనక, కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2-3-4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే సిస్టమేటిక్ కూడా కలిగి ఉంటారు, క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు. ఇక కొత్త వ్యక్తులు పరిచయమైనా కూడా పాత స్నేహితులను కానీ బంధాలను కానీ అస్సలు మర్చిపోరు. ఇక బంధానికి, అనుబంధానికి చాలా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. వీరికి మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ కూడా మర్చిపోకుండా గుర్తు పెట్టుకుంటూ ఉంటారు. క్రమశిక్షణతో విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ వీరికి ఆవేశం ఎక్కువగా ఉంటుంది. ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావం వీరికి లక్షణాలు అధికంగా ఉంటాయి. ఇక వీరి జీవితంలో కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు వీరికి తీసుకువస్తాయి. తమ బాధ గురించి కావచ్చు, బాధ్యతల గురించి కావచ్చు, ఇతరులకు చెప్పుకొని అస్సలు అనుకోరు. బాధను అధికంగా మనసులోనే దాచుకుంటారు. ఉన్న విషయాలన్నీ నిర్మానుసంగా చెప్పటం వల్ల వీరి విరోధాలు కూడా బాగా వస్తాయి. ఈ విధంగా మర్చిపోవడానికి ప్రయత్నం చేసి విఫలమవుతూ ఉంటారు. అలాగే మధ్యవర్తిత్వం కూడా ముందు నిలుస్తారు. ఇతరులకు హామీ ఉండి చికాకులకు లోనయ్యే సంకేతాలు కూడా కనిపిస్తున్నాయి. వీరు అనేది సాంకేతిక విద్య, వైద్య రంగాలలో బాగా రాణిస్తారు. ప్రజా సంబంధాలు, విచిత్రమైన వ్యాపారాలు అనుభవాన్ని కలిగించే విధంగా ఉంటాయి. అయితే వీరి యొక్క జీవితంలో చూసుకున్నట్లయితే గనక, కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం జూన్ 25వ తారీఖు బుధవారం రోజు అనేది వీరి యొక్క జీవితంలో చాలా సాంకేతికంగా ఉంటుంది. ఇక మీకు అనేది మీ జీవితానికి సంబంధించిన ఒక పెద్ద సమస్య అయితే తీరే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే మీ కుటుంబానికి సంబంధించింది కావచ్చు, లేదా వైవాహిక జీవితానికి సంబంధించింది కావచ్చు, ఇక మీ యొక్క లైఫ్ పార్ట్నర్ కి సంబంధించింది కావచ్చు, కుటుంబ సభ్యులకు సంబంధించింది కావచ్చు. అంటే మీ యొక్క వ్యక్తిగత విషయానికి, కుటుంబానికి సంబంధించింది ఒక పెద్ద సమస్య మిమ్మల్ని చాలా కాలంగా ఇబ్బంది పెట్టి ఆ సమస్యను పరిష్కారం కోసం చాలా సార్లు మీరు అన్వేషించారు. కుటుంబ సభ్యులతో కూడా మనసు విప్పి ఈ సమస్య గురించి మీరు మాట్లాడుకోపోతున్నారు. అటువంటి ఒక పెద్ద సమస్య అయితే మిమ్మల్ని మానసికంగా ఎంతగా కృంగదీసే అవకాశం చాలా ఎంతగానో ఉంటుంది. అటువంటి ఒక పెద్ద సమస్యకు పరిష్కారం అయితే లభించబోతుంది. అంటే ఉదాహరణకు ఎవరైనా మీకు దానికి సంబంధించిన మంచి అడ్వాన్స్ ఇవ్వడం కావచ్చు, లేదా ఇతర వ్యక్తుల గైడెన్స్ ద్వారా కావచ్చు, ఇతర వ్యక్తుల యొక్క సలహాల సూచనలు పాటించడం ద్వారా కావచ్చు, మీ యొక్క వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఒక పెద్ద సమస్య అయితే పరిష్కారం అయితే మీ కుటుంబానికి సంబంధించినటువంటి ఒక పెద్ద సమస్యకు పరిష్కారం ఈ రోజు దొరకబోతుంది. మీరు చాలా ఆనందానికి లోనవుతారు. ఇక ఈ విధంగా చాలా కాలం నుండి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి ఒక సమస్యకు పరిష్కారం లభిస్తుంది.
అది మీకు మీ కుటుంబానికి చాలా ఆనందాన్ని ఇచ్చేటువంటి అంశం అని చెప్పుకోవచ్చు. ఇక మిగిలిన అంశాలు కనుక చూసుకున్నట్లయితే కుంభరాశి వ్యక్తులకు చాలా కాలం క్రితం ఒక పని మధ్యలో వదిలేశారు. అదే మీ యొక్క వృత్తి జీవితానికి సంబంధించిన పని పూర్తి చేయలేకపోతున్నారు. ఈ పూర్తి చేయాలని ఎన్నోసార్లు ఆ పనిని మీరు మొదలు పెట్టారు, కానీ ఆ పని పూర్తి చేయలేకపోతున్నారు. ఎన్నో రకాల ఆటంకాలు మీకు అడ్డంగా నిలుస్తున్నాయి. అటువంటి పని అయితే ఈరోజు మీరు పూర్తయ్యే అవకాశాలు, మీకు చక్కటి అవకాశం అయితే మీ ముందుకు రాబోతుంది. ఈ పనిని మీరు ఖచ్చితంగా పూర్తి చేయగలుగుతారు. ఇక కుంభరాశి వారి యొక్క జీవితంలో కొన్ని మేలుకవలు కూడా నేర్చుకోవాలి. ఇక వినియోగదారుల్లో ఒకరు వ్యాపార వృద్ధికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సూచనలు మీకు అందజేయబోతున్నారు. అయితే ఈ రోజు దినఫలాల ప్రకారం కుంభరాశి వ్యక్తులు అనేది ప్రతికూలతగా ఉంది కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త మీకు చాలా అవసరమని చెప్పుకోవాలి. అయితే ముఖ్యంగా ఈ రోజు దినఫలాల ప్రకారం కుంభరాశి వారు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో, అంటే ఉద్యోగ అవకాశం కోసం ఎదురు చూస్తున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఈ రోజు చక్కటి అవకాశం మీ ముందుకు వస్తుంది. అయితే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం అనేది మాత్రం ఖచ్చితంగా మీ చేతుల్లోనే ఉంటుంది. ఇక మీరు అనేది అనుభవజ్ఞుల సలహాలతో ముందుకు వెళ్ళడం చాలా ఉత్తమం. మీకు సలహా మేరకు ముందుకు నిర్ణయాలు తీసుకోవడం వల్ల, ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం వల్ల మీకు చెడు ఫలితాలు అందుతాయి అనే విషయాన్ని మీరు ఖచ్చితంగా కుంభరాశి వ్యక్తులు గమనించుకోవాలి. అలాగే చాలా కాలం మీరు విడిపోయినటువంటి ఒక వ్యక్తిని కలుసుకునే అవకాశం కూడా ఈ రోజు మీకు రాబోతుంది. ఈ విషయంలో మీ యొక్క స్నేహితుడు కానీ స్నేహితురాలు కావచ్చు, కొంతమంది విషయం మీకు ఒకప్పుడు మెంబర్గా ఉన్నారు, అటువంటి వారికి మీరు దగ్గరికి, మరికొంతమంది విషయంలో మీ యొక్క బంధువులు కావచ్చు, వేరొకరు కావచ్చు, మీ భాగస్వామి కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఒక వ్యక్తి తిరిగి కలుసుకోబోతున్నారు. వారితో తిరిగి బంధాన్ని నిలుపుకునే ప్రయత్నం చేయబోతున్నారు. ఇక ఈ విధంగా మీ యొక్క జీవితంలో కుంభరాశి వారికి జూన్ 25వ తారీఖు బుధవారం రోజున దినఫలాలు మాత్రం మిశ్రమంగా కనిపిస్తున్నాయి. అయితే కుంభరాశి వారు నిత్యం శనిదేవుణ్ణి ఆరాధించండి, శని స్తోత్రం పారాయణం చేయండి. ఇక ఎట్టి పరిస్థితుల్లో కూడా శని భగవానుణ్ణి మీరు ఎవరిని నిందించకండి. ఇక అదే విధంగా శని భగవానుడికి ఇష్టమైన నలుపు రంగు వస్త్రాలను కానీ వస్తువులను కానీ పేదలకు దానంగా ఇవ్వండి. మరెన్నో శుభకరమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా చూస్తారు. అలాగే ఆర్థిక స్థితి కనుక అనుసరిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి. తద్వారా కూడా అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. ఈ రోజు ఈ రాశి వారికి, కుంభరాశి వారికి ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి ఏ దేవారాధన చేయాలి, ఎటువంటి పరిహారాలు చేయాలి అనేది ఈ పూర్తి అంశాలన్నీ కూడా